నారాయణ, మా నాన్నగారి పేరు నారాయణ స్వామి నాయుడు. ఎవరు చెప్పినా వసూలు అయింది అంత కాదు, నేను వెళ్ళి పేద విద్యార్థుల కోసం ఎవరైనా ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి అని లాస్ ఏంజలీస్ నుంచి ఎన్నో కంట్రీలు తిరిగాం. నాతో పాటు చాలామంది ఆత్మీయులు తిరిగారు. ఆ ఒక్క పర్సన్ నాకు గుర్తులేదు, కానీ చూస్తే గుర్తుపడతాను. చూసి కూడా గుర్తుపట్టినట్టు నటించను. ఎన్ని చోట్ల ప్రయాణం చేశాడు. మీరన్నట్టు 2 కోట్ల రూపాయలు అని ఉంటే అందరి ముందు చెప్తున్నా, ఇంకొక 2 కోట్లు వేసి 4 కోట్లుగా ఇస్తా. లేదా మీరు అతన్ని పిలిపించి నిజంగా చూసి అనకూడదు, కానీ మీ క్వశ్చన్కు ఆర్టీ దానిలోకి వెళితే తెలుస్తుంది. ఇచ్చిన వాళ్ళు వచ్చారు ఇన్స్టిట్యూట్కి, బిడ్డలు చదువుతున్నారు, ఏం జరిగిందని వాళ్ళకి తెలుసు. అమెరికాలో దాన్ని ఏదో అంటారు, దాన్ని ఏది చేశాం కదా, నువ్వు 100 ఇచ్చినా దానిలో ఫలానా వ్యక్తి ఇచ్చాడని చెప్పేసి అడ్వకేట్ని పెట్టి సక్రమంగా ఈవెన్ టుడే నా ఇన్స్టిట్యూషన్స్ కానీ నా పర్సనల్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఎస్ఎస్సి ఆమె పర్ఫెక్ట్, అది కూడా పర్ఫెక్ట్. నాకు ఒక సలహా ఉండండు, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు అటువంటి వాళ్ళకు. ఈజ్ నాట్ ఓన్లీ 1 మ్యాన్. ఇచ్చిన వాళ్ళందరికీ పాదాభివందనాలు. కానీ 2 ఇంకొంత క్వశ్చన్ ఫుల్ స్టాప్ చేయాలి. 2 కోట్లు అన్నావు, అది వాస్తవం అయితే నీకు ఇంకొక 2 కోట్ల 3 కోట్ల 5 కోట్లుగా ఇస్తాను. ఈ మాట మీద కట్టుబడి నువ్వు ఆంధ్రజ్యోతి తరఫున వచ్చావు, వేటాడి ఛేదించి కీ హోల్ జర్నలిజం చేసి అది ఛేదించి పట్టుకురా, నీ ఆఫీస్కి వచ్చి తలదించుకునే సమాధానం చెబుతా. 5 కోట్లు ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా బకాయిలు కావాల్సినాయా? డిసెంబర్లో ఎలక్షన్ జరిగింది. ఇక్కడ ఈ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా బకాయిలు కావాల్సినాయా? ఇక్కడ ఎందుకు అడగట్లేదు? వండర్ఫుల్. నీ పేరు శ్రీకాంత్. తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు. ఇంజనీరింగ్ కాలేజెస్కు, డిగ్రీ కాలేజెస్కు అటువంటి దానికి ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటుందమ్మా. స్కూల్స్ ఉన్నాయి, స్కూల్కు గవర్నమెంట్ నుంచి బకాయిలు ఉండవు. తెలంగాణ ప్రభుత్వం నాకేం బాకీ లేదు. వాళ్ళు ఏమైనా నాకు హెల్ప్ చేస్తే, నాకు 2 రాష్ట్రాలు ఒకటే, నేను ఎప్పుడూ అడగలేదు. నాకు కావాలంటే వీళ్ళు అడుగుతాను. ఆయన కేసీఆర్ కాదనరు, కేటీఆర్ కాదనరు. ఏదో ఉన్నది చాలు. రేపు ఇంకా ఎక్కువ స్కూల్స్ పెట్టాలంటే వెళ్ళి బ్రదర్ ఇంకో స్కూల్స్ పెట్టాలనుకుంటున్నాను, ఇవ్వండి అని అడుగుతాను. ఆల్రెడీ 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు ఉప్పల్లో బిడ్ అంటారు కదా, అదే 2 రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్మడిది బిడ్ వేసి దాదాపు 40 మంది 50 మంది అయితే దానిలో మనం క్రిజల్ ఏదో ఉంటుంది, నాకు కొన్ని తెలియవేయవు. వాటి బిడ్ వేసి పాడి మనకు 7-7.5 ఎకరాలు వచ్చాయి. ఉప్పల్లో స్కూల్ కట్టాం, నడుపుతున్నాం. హాస్టల్ కూడా కడుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం నుంచి నాకు ఏ బాకీ లేదు. వాళ్ళ సహాయ సహకారాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అడుగుతుంటే క్వశ్చన్స్ కాదు, నీ క్వశ్చన్ ఏమిటో నాకు కావాలి. అడుగుతున్న ఫీ రీఎంబర్స్మెంట్ కావాలి. సొసైటీలో ముందే చెప్పాను, మదగజంబు మార్గమ్మున జరుచుండా కుక్కలెన్ని మురుగుటలేదు. వాస్తవాలు ఏమిటి, ఎవరికి సమాధానం, ప్రతి ఒక్కరికి సమాధానం ముఖ్యమంత్రి చెప్పలేరు, భారత ప్రధాని చెప్పలేరు, నువ్వు ఏ టీవీ ఆయన చెప్పలేరు. దేనికి సమాధానం కావాలో అడుగు తల్లి. నీ పేరేంటి? శ్రావణి. ఐఎమ్ వెరీ హ్యాపీ యూ ఆస్క్ మీ దట్. ఏదో ఎవరో మాడుతున్నారని ఇంకా సాయంత్రం వరకు అదే టాపిక్ అయిపోతుంది. మీకు ఆకలి, నాకు వాట్ దర్ వాల్యుబుల్ క్వశ్చన్. ఎనీ డ్యామ్ ధైర్యంగా నేను ఏదో అడుగుతున్నా.